నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మక్తల్ నియోజకవర్గంలో తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణ కర్ణాటక సరిహద్దు ప్రాంతమైనటువంటి కృష్ణా మండలం చెక్ పోస్ట్ దగ్గర తెల్లవారుజామున ఆర్టీసీ బస్సును వెనుక నుండి లారీ ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కావడం, ఆయన అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. మొత్తంగా ఈ యొక్క యాదగిరి గుట్టకు చెందినటువంటి ఈ యొక్క బస్సు తెల్లవారుజామున హైదరాబాద్ కు బయలుదేరింది. ఈ క్రమంలోనే వెనుక నుండి వస్తున్నటువంటి లారీ వచ్చి సడన్ గా ఈ యొక్క బస్సును ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో చాలా మందికి కూడా గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బస్సు పై వెనుక భాగంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడ బస్సు కింద పడి కూడా చనిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మేజర్ గా బస్సు ఆగి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పి కొంతమంది చెప్తున్నప్పటికీ బస్సు వెళ్తుండగా జరిగిందా లేదంటే బస్సు ఆపిన క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉందా అనే క్రమంలో కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ బస్సులో ప్రయాణిస్తున్న వారు దాదాపు 30 మందికి పైగానే ఉంటారని, ఆ క్రమంలో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా మనం విజువల్స్ లో చూసినట్టయితే కనుక బస్సు వెనక భాగం అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయి చిందరవందర అయినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తంగా చనిపోయిన వ్యక్తి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిగా కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఈ వ్యక్తి చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులైతే రోదనను మిన్నంటినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ప్రమాదం జరిగిందని తెలుసుకున్న వెంటనే మక్తల్ కు సంబంధించినటువంటి పోలీసులు అయితే హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ప్రమాద ఘటన సమయంలో అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే గాయపడ్డారో వారందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఈ యొక్క తెల్లవారుజామున కావడం, అదే విధంగా బస్సులో ఉన్నటువంటి ప్రయాణిస్తున్న సమయంలో జరగడం, పోలీసులు అయితే అక్కడ ఆరా తీస్తున్నారు. అంటే బస్సు సైడ్ కి ఆపి ఉన్నదా లేదంటే బస్సు వెళ్తున్న క్రమంలోనే స్పీడ్ గా వచ్చి లారీ దాన్ని ఢీకొట్టింది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే పోలీసులు కేసును అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఈ చెక్ పోస్ట్ దాటిన తర్వాత తెల్లవారుజామునే జరిగినట్లు కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి మిగతా ప్రయాణికులను ఎవరికైతే గాయాలయ్యో వారిని వెంటనే అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా వారిని ఎవరైతే బస్సులో ఉన్నారో వారు వేరే గమ్యస్థానాలకు చేరాల్సి ఉంది. వారిని అందరినీ కూడా అక్కడ నుంచి వేరే బస్సులో కూడా హైదరాబాద్ కు పంపించినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా మరికొద్ది సేపట్లో కూడా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ వ్యక్తి చనిపోవడంతో, తమ కుటుంబ పెద్దగా ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోవడంతో ఆ కుటుంబం అంతా కూడా బోర్న విలపిస్తున్నటువంటి పరిస్థితి. మిగతా వారికి ఇంకేమైనా అయిందా, దీనికి సంబంధించి డ్రైవర్ ఏం చెప్తున్నాడు, ఇక్కడ లారీకి సంబంధించినటువంటి డ్రైవర్ ఏం చెప్తున్నాడు, మనం విజువల్స్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు. పూర్తిగా బస్ అంతా కూడా ధ్వంసమైంది, లారీ కూడా ధ్వంసమైంది. మొత్తంగా అక్కడ చూస్తే మాత్రం ఒక దారుణమైనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే మరికొద్ది స్పీడ్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా బస్సులో ప్రయాణిస్తున్నటువంటి చాలా మందికి కూడా పెద్ద ఎత్తున సీరియస్ గా ఉండే పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి, మిగతా వారిని వేరే బస్సులో కూడా వారికి సంబంధించినటువంటి ప్లేస్లకైతే పంపించడం జరిగింది. స్థానిక ఎస్ఐ కావచ్చు, సిఐ దీని మీద క్లియర్ కట్ గా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను విచారిస్తున్నారు. బస్సుకు సంబంధించి ప్రమాదం ఎలా జరిగింది, ఆ టైంలో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఎక్కడి నుంచి ప్రయాణిస్తున్నారు, ఎవరెవరు ఎక్కడికి వెళ్లాల్సింది, వారికి సంబంధించినటువంటి డాటా అంతా తీసుకొని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం అందించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపించింది. ఏదేమైనప్పటికీ చాలా చోట్ల రోడ్డు ప్రమాదాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా ఓవర్టేక్ చేయకూడదు. హైవేల మీద కానీ రోడ్ల మీద కానీ వెళ్లే క్రమంలో కూడా జాగ్రత్తలు ప్రదర్శించాలని చెప్పి ఒకవైపు ఆర్టీఓ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఎక్కువ శాతం లారీకి సంబంధించినటువంటి డ్రైవర్లు ఎక్కువ దూరం ప్రయాణించడం కావచ్చు, అదే విధంగా వారు ఎక్కువ దూరం ప్రయాణం చేసే క్రమంలో కూడా వారికి నిద్ర లేకపోవడం, ఇలాంటి క్రమంలో కూడా ఇట్లాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వారికి సంబంధించి రోడ్ల పైన కూడా విశ్రాంతి గదులను కూడా చాలా చోట్ల ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రమంలోనే మొత్తంగా ఈ రోజు ఇంకోటి అంటే మనకు తెల్లవారుజామున కాబట్టి మేజర్ గా ఇదంతా కూడా చలికాలం ఓవర్గా చాలా చోట్ల కూడా ఈ ఫాగ్ అనేది వాతావరణం ఒక్కసారిగా మారిపోవడం, వాతావరణంలో ఫాగ్ అనేది ఎక్కువగా ఉంది. ఆ మంచు వల్ల కూడా చాలా చోట్ల వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో అందరూ అలర్ట్ గా ఉండాలని చెప్పి కూడా ఆర్టీఓ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.